దేవుడికి నా వందనాలండి. మాది విజయనగరం జిల్లా గజితనగరం మరిపల్లి గ్రామం. మేము 4 సంవత్సరాల నుండి వస్తాము. అయితే ఫస్ట్ నేను చనిపోతాను అని అనుకున్న టైం అప్పుడు ఒక గృహం కోసము అయ్యగారు నాకు ఆ రోజు టీవీలో చూశాను. అయ్యగారు ఆ రోజు నేను ఏ దానికోసమని అనుకున్నప్పుడు నువ్వు ఇల్లు కోసము బాధపడుతున్నావా, ఇల్లు ఏం పోదు, అది మంచిది నీకు ఇస్తున్నాడంటే ఎవరెత్తనో నేను ఇన్ని సంవత్సరాలు చూస్తున్నా ఇంటి కోసమే చెప్తున్నారు అనేసి అనుకున్నాను. ఆ రోజు నుండి నిజంగా దైవజనుడు అదే 2002లోనే నవంబర్ నెల నుండి నేను ఇక్కడికి వచ్చాను. నాకు మనవడు కావాలయ్యా అనేసి అంటే మనవడు పుడతాడు జోషా పేరు చెప్పని అన్నారు. అయినప్పుడు మేము 2023లో స్పాన్సర్ చేసుకున్నానండి. మాకు మనవడిని ఇచ్చాడు దేవుడు. అలాగే మా అక్క వాళ్ళ పాప నేను చదువు సీట్ కోసమే నిరుడు వచ్చాము. వచ్చిన తర్వాత సీట్ వస్తుందిలే అన్నారు. నాస్ట్లో వచ్చింది. నేను మనసులో అనుకున్నాను ఈ పాపకి తండ్రి కొద్దిగా ఇబ్బంది, ఒక పాపే అయితే కొద్దిగా లేదు కానీ ఒక వివాహం జరిగితే బాగుంది అనేసి అంటే అప్పుడు అయ్యగారు అన్నారు వివాహము వస్తుంది, మాగాని వస్తాడు చేసుకుంటారు, ఆ సంబంధం మీరు ఆలస్యం చేయకండి అనేసి అన్నప్పుడు అలాంటి వాళ్ళే వచ్చారు. పెద్దింటి వాళ్ళే వచ్చి వివాహం చేసుకొని 3 లక్షలు కట్నం ఇచ్చింది, 5 తులాలు బంగారం ఇచ్చింది, ఇంకా సమృద్ధిగా అన్నీ ఇచ్చాడు దేవుడు. పెళ్ళి చేయగా అన్ని వివాహం అన్నీ ఘనంగా చేయగా ఇంకా 1,50,000 మిగిలించాడు. అయ్యగారు ఎలాగన్నారో అలాగే జరిగింది. నా తండ్రి యేసయ్య ఇతను దేవుడు పంపించారు. ఇసాక్ అయ్యగారు చాలా వందనాలు అయ్యగారికి. ప్రతిరోజు టీవీ వాక్యం చూస్తాము, దేవుడు మాట్లాడుతాడు అయ్యగారి ద్వారాగా. ఎన్నో మేలులు ఎన్నో చేశాడు దేవుడు. దేవునికి వందనాలండి.